ఏం స్పందిస్తాడో రేవంత్ అన్న అని చెప్పే కంటే ముందు జర చిన్నగా సబ్స్క్రైబ్ బటన్ కొట్టుర్రి, ఎందుకంటే ఇప్పుడు షిట్ట ఇంకా రసవత్తరంగా అవుతుంది, గరం గరం అవుతుంది. ఎందుకు చెప్పాలా ఫ్రెండ్స్? వెల్కమ్ టు ది ఫైటర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మళ్ళీ నేనంటలేనబ్బా, సౌత్ ఫస్ట్లోనే వచ్చింది ఇది కూడా. నేను నా సొంత తెలివి ఈ మధ్య ఏం పెడతలేను. నా మెదడు చితికింది కొట్టినప్పటి నుంచి, నా చిన్న మెదడు చితికింది, నాకేం గుర్తు కూడా ఉంటలేవు, అంత గట్టి కొట్టిరబ్బా నన్ను. నేనే చెప్పుకుంటున్నా కదా, మీరెందుకు కమెంట్ పెట్టుడు, ఇక నేనే చెప్పుకుంటున్నా. ద ఫైటర్ రాజగోపాల్ రెడ్డి. నేను ఫైటర్ ఎందుకు అంటున్నానంటే ఈయనకి రెడ్ సిగ్నల్ పెట్టిందే పాపం ఎవరు, మన రేవంత్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి ది ఫైటర్ అంటున్నావు, మళ్ళీ రేవంత్ రెడ్డిని రెడ్ సిగ్నల్ అంటున్నావు. ఎవరికి రెడ్ సిగ్నల్ అని అంటే రాజగోపాల్ రెడ్డి గారికే రెడ్ సిగ్నల్ మన రేవంత్ రెడ్డి. మునుగోడులా మండుతున్న భగభగ సూర్యుడి కంటే ఇక్కడ చల్లగా వాతావరణం ఉందబ్బా, వర్షాలు పడి. ఆడనేమో ఇట్లా, ఈడనేమో నీళ్లు సుక్కలు పడుతుంటే ఆడనేమో మన మిరుగులు అంటాం చూడు, అగ్ని మిరుగులు అంటాం చూడు, అవి వరుగుతున్నాయి. ఇట్లా మంట మిరుగుల అగ్ని మిరుగులు ఏమో అంటాం కదా, అవి ఇట్లా పట్ మీదకని పడుతున్నాయి. ఏందబ్బా మునుగోడు ఓతుంటే నీళ్లు మంట అవుతుందా అని ఆలోచిస్తుంటే పంచాయతీ పోయి జీపీఎస్ లొకేషన్ బెంగళూరు లాగింది మాది. అంటే మేము పోయినాం, ఆ గిరి జీపీఎస్ ట్రాక్ చేస్తున్నాం రాజగోపాల్ రెడ్డి అంటే మా దగ్గర గట్టాంటి సాఫ్ట్వేర్లు లేవు, మరి ఫోన్ ట్యాపింగ్లు లేవు, మా దగ్గర అధికారమే లేదు, మా దగ్గర ఉన్న షర్ట్లు గుంజుకుంటుర్రా బాబు, మా దగ్గర బట్టలు ఇప్పి కొట్టి, మా దగ్గర ఇంకేముంటాయి. సౌత్ పోస్ట్ చెప్పింది మాకు, రాజగోపాల్ రెడ్డి గారు బెంగళూరు పోయారట. బెంగళూరు ఎందుకు పోయారు అని అంటే ఊకే రెడ్ సిగ్నల్ మీద ఎంతసేపు ఉండాలా, గ్రీన్ సిగ్నల్ వేయరా, నేను పోవద్దా, ఎంతసేపు అని కార్లోనే కూర్చొని ఉండాలి బండి మీద, నేను ఊకే రెడ్ సిగ్నల్ వేసి ఆపుతురు నా పొలిటికల్ లైఫ్ని అని చెప్పి పంచాయతీ బెంగళూరులో పెట్టిండట. ఎవరికి అగేన్స్ట్గా? రేవంత్ రెడ్డి గారికి అగేన్స్ట్గా పోయి నాకు మంత్రి కావాలని ఉండే మాట ఇచ్చిర్రబ్బా. మీరు మాట ఇచ్చి అలా మంట పెట్టి నన్ను అవమానపరిచిరు తెలంగాణలో అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు డిమాండ్ చేసిరట. రాజగోపాల్ రెడ్డి గారు 2009 నుంచి 2014 వరకు అగర్ రేవంత్ రెడ్డి గారితో కంపేర్ చేసి చూస్తే తెలంగాణ మూమెంట్లో దెబ్బలు తిన్నాడు, ర్యాలీలు లీడ్ చేసిండు, రోడ్లు బ్లాక్ చేసిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ట్రాక్టర్లు నడిపిండు ప్రొటెస్ట్లప్పుడు. ఇన్ఫ్యాక్ట్ బస్సులకు అడ్డం కూడా నిలబడ్డాడు తెలంగాణ ప్రొటెస్టర్లప్పుడు. మన రేవంత్ అన్న ఏడున్నాడు అని అంటే అప్పుడు ఆంధ్ర పెత్తందారుల చేతులల్లా వాళ్ళకు వత్తాసు వలుక్కుంటా అవు వచ్చినప్పుడు చూద్దాము అని అన్నట్టు ఆయన ఆలోచనలో ఆయన ఉన్నాడు. మళ్ళా సడన్గా తెలంగాణ ఉద్యమకారులు ఇలా ద్రోహులు అయిపోయాయి, ఆంధ్ర కాంట్రాక్టర్లు దోస్తులు అయిపోయాయి. నేననలే, రాజగోపాల్ రెడ్డి గారే అన్నారు. ఏమనని? 20 కాంట్రాక్టర్లకు పైగా టైం వచ్చినప్పుడు మొత్తం బయటికి తీస్తా అని అన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీకి వస్తే నాకు మంత్రి పదవి ఇస్తానన్నారు. భువనగిరి టికెట్ ఎంపీ ఏదైతే ఉండే కదా, భువనగిరి ఎంపీ టికెట్ అది గెలిపించుకుంటే కూడా నాకు అధిష్టానము మంత్రి పదవి ఇస్తానన్నది. ఎందుకు ఇస్తలేదు అని ఆయన తన బాధ అని చెప్పగాని తన హక్కు డీకే శివకుమార్ గారికి చెప్పుకున్నారు. అక్కడ డీకే శివకుమార్ గారి పరిస్థితి కూడా గంతే ఉన్నది. అన్న 2.5 సంవత్సరాలు నువ్వు, 2.5 సంవత్సరాలు వీళ్ళన్నారు, తర్వాత నాకు కూడా పొక్కబెట్టిరన్న, మనం ఏదైనా గట్టిగా ఆలోచిద్దాం. పెద్ద డిస్కషన్ అయి ఉంటుంది ఖచ్చితంగా. బట్ ఇన్ఫ్యాక్ట్ ఈయన ముక్కుసూటి మనిషి. పదవుల కోసం పెదవులు మూసుకునే చిల్లర పంచాయతీ రాజగోపాల్ రెడ్డి దగ్గర ఉండదు. అది వేరే విషయం. వెనకటికి నేను కూడా ఆయనని పార్టీ మారినప్పుడు నాకు బాధేసి, అరే గిట్లయింది నువ్వు ఇట్లా కొన్ని నెలలనే డెసిషన్ మార్చుకుంటావా అని అంటే ఇప్పుడు అర్థమవుతున్నది తన డెసిషన్ తీసుకున్నది ఆ టైంలో అది కరెక్టేనేమో అని. ఎందుకంటే ఈ అంధకార పక్షంని చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది పంచాయతీ ఏందని అన్నది. ఏడ మనం లేకపోయి ప్రజా సమస్యలల్లో. మళ్ళీ ఈ స్పైసీ ట్విస్ట్కి ఈ 20 మంది ఆంధ్ర కాంట్రాక్టర్లు ఎవరు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణని దోసుకుంటుంది అని చెప్పి మాట్లాడిండు మళ్ళీ ఆయన. కాకపోతే రేవంత్ రెడ్డి గారికి మంచిగానే చురుకలు పెడతారు. ఎట్లా అనంటే, నేను 10 సంవత్సరాలు నేనే సీఎం అని అంటే పనిచేయి, ఫస్ట్ పనిచేయి, ఈ పనికిరాని మాటలు తర్వాత చూసుకుందాం, అధిష్టానం చూసుకుంటుంది. అది నువ్వు పని చేస్తే 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉంటావు అని చెప్పి ఉల్టా హాత్ మాట్లాడేసే తత్వం రాజగోపాల్ రెడ్డి గారిది. సోషల్ మీడియా జర్నలిస్టుల పైన గట్టి ఖాన్బైరీ కొట్టాలనిపిస్తుంది, నాకు చెంప చెల్లుమనాలని అనిపిస్తుంది అని అంటే ప్రజలు కూడా మీ పరిపాలన గిట్లనే ఉంటే మిమ్మల్ని కూడా కొడతారు అని చెప్పి ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శించే అంత దమ్ము ధైర్యం ఉన్న రాజగోపాల్ రెడ్డి. ఈ మాట నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే ఆయన అడిగిన దాంట్లో తప్పేముంది రేవంత్ అన్న, ప్రజలు అడుగుతుర్రు ఇవాళ. ఎందుకు అంటే ఆయన అన్నది కరెక్ట్ కదా, ఆయన అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. తెలుగు స్క్రైబ్లో ఏమొచ్చిందంటే రాజగోపాల్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండ్రు, నిజంగానే మాట్లాడిండ్రు. ఆ ప్రెస్ మీట్ నేను అది పెడతలేను, ఇప్పుడు టైం అవుతుంది అని. ఆయన ఏమన్నానంటే 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకే 3 మంత్రులు ఉంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు 3 మంత్రులు ఉంటే తప్పేంటి? సో రేవంత్ అన్న నెక్స్ట్ ఏంటి? రాజగోపాల్ రెడ్డి గారి రాజసం వినియోగించుకుంటావా, లేకపోతే అన్నదమ్ముల మధ్యలో శిశు పెడతావా? శిశు
శిశు పెడతావా? ఎందుకంటే మన కోమటిరెడ్డి మన వెంకటరెడ్డి గారైతే చిట్ చాట్ పేరిట చిల్లర వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డి మరియు చిట్ చాట్ పేరిట జుగుప్సాకరమైన చిల్లర వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డి మరియు మంత్రులు ఫామ్ హౌస్లో కేసీఆర్ క్షుద్ర పూజలు చేసినందుకే ఎస్ఎల్బిసి టనల్ కూలింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షుద్ర పూజలు చేసినందుకే ఎస్ఎల్బిసి టనల్ కూలిందట. బాలికాలు రా బాలిక అమరేష్ మురిలు కలబడుతున్నారు లాగడ. ఈ పంచాయతీ అంతా ఎందుకు అనంటే మళ్ళీ ఇదే తెలుగు స్క్రైబ్ వాళ్ళు రాసిర్రు, ఈయనకు యాదగిరిగుట్ట పాలక సంస్థలలో ఈయన మనుషులను పెట్టాలట. టెంపుల్ ట్రస్ట్ ఏదో ఉంటుంది కదా, అందులో ఈయన మనుషులను పెట్టాలి. అందుకే రేవంత్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తుతున్నాడట. మళ్ళీ క్షుద్ర పూజలు చేస్తే ఎస్ఎల్బిసి టనల్ కూలిపోయింది అన్నాను. మళ్ళీ చండీయాగం చేసినందుకు కాంగ్రెస్ గెలిచిందా? ఓ మాట అడుగుతున్నా. అంటే ఏం అన్నా, ప్రజాదరణ ఉన్న నేతనే మీరు, మంత్రి మీరు. క్షుద్ర పూజలు ఒక పని చేద్దామా అన్నా, ఎస్ఎల్బిసి టనలే క్షుద్ర పూజలు చేస్తే కూలిపోతుంది అంటే ఒక్క క్షుద్ర పూజ చేసి నిమ్మకాయ కోసి ఇట్లా కుంకుమ పసుపు పిండి భూమ్ పట్టనంటే అందరు యూట్యూబర్లు ఆగిపోరా? గుడ్డలు తీసి కొడతా గిడతా ఎందుకే వెంకటనా? కరెక్టా? మేడిగడ్డ కూడా క్షుద్ర పూజలు చేస్తే టనల్ కూలిపోతే, క్షుద్ర పూజలు చేస్తే ఇట్లా చూసి పర్రే ఆవాహయామి అని అన్నప్పుడు పర్రెలు అంతే డుల్లని ఇట్లా ఆకాశంలోకి ఒక మెరుపు వచ్చి ఇట్లా వాడి డన్ డన్ టర డన్ డన్ టర ఇట్లా సిమెంట్ ఇవన్నీ సిమెంట్ ఇసుకలు ఇట్లా అన్ని ఇట్లా అయిపోయి ఇట్లా వచ్చి టక్కుని తట్టుకుంటుంది. అప్పుడు మల్లారెడ్డి వచ్చి ఏవైతే చూస్తాడు, పోయిందే ఐడెక్స్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది చూడు, పోయిందే అని పర్రే పోయిందే. ఏం పరిపాలన రాబోయే ఇది నాకు అర్థం కాదు. ప్రజల సమస్యల మీద దిక్కు లేకపోయా, క్షుద్ర పూజలా. ఒక్కోళ్ళకి మంచిగా అర్థమవుతుంది, ఒక పార్టీలు ఉన్న నాయకులకి క్షుద్ర పూజలు అంటే మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ పేరు తీయదలుచుకోలే, ఏందో నాకు ఇది అర్థం కాదు. మీ కామెంట్ రూపంలో చెప్పురు ఫ్రెండ్స్ ఒకసారి నాకు. భారత్ మాతాకి జై.